సంక్రాంతి సందర్భంగా ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున రావడంతో విజయవాడలోని పీఎన్బీఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్టాండ్లో సంక్రాంతి రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకునేందుకు సొంతూరులో జరుపుకునేందుకు ప్రజలందరూ కూడా బయలుదేరుతున్నారు. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా బయలుదేరుతారు. వచ్చేటువంటి వాళ్ళతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. విజయవాడలో చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అలాగే విజయవాడ సహా పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరితో కూడా ఇటు విజయవాడలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ప్రయాణికులతో రద్దీగా మారింది. ఇటు రైల్వే స్టేషన్లోనూ అలాగే సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు బస్టాండ్లను కూడా విపరీతంగా రద్దీ నెలకొంది. రేపటి నుంచి పిల్లలకు ఇటు స్కూళ్ళకు కావచ్చు, కళాశాలకు కావచ్చు సెలవులు ప్రకటించింది. దీంతో ఇవాళ సాయంత్రం నుంచే వారందరూ కూడా వాళ్ళ సొంతూళ్లకు చేరుకునేందుకు, పండుగను ఆనందంగా చేసుకునేందుకన్నా వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బస్సు సదుపాయాన్ని కల్పించేందుకు ఆర్టీసీ ప్రత్యేకించి ఏర్పాటు చేస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు, ఇటు ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్ర జిల్లాల వైపు వచ్చేటువంటి వారి కోసమని ప్రత్యేకించి 2300 సర్వీసులను నడుపుతోంది. అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇటు ఉభయ గోదావరి జిల్లాల వైపు వెళ్ళేటువంటి వారి కోసమని ప్రత్యేకించి స్పెషల్ సర్వీసులను నడుపుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇటు రాజమహేంద్రవరం ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనుక ఇటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి పలువురు వాళ్ళ కుటుంబాలతో సహా వారి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇటు పిల్లలకు కూడా వాళ్ళ సెలవులు ఇవ్వడంతో వారందరూ కూడా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ఇక్కడికి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. వచ్చేటువంటి వారందరి కోసం ప్రత్యేకించి ఆర్టీసీ అధికారులు ఇవాళ నడుస్తున్నటువంటి బస్సులతో పాటు మొత్తం 114 సర్వీసులను పలు ప్రాంతాలకు ఏర్పాటు చేశారు. వారన్నింటిలో కూడా ప్రత్యేకించి రిజర్వేషన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. అలాగే అప్పటికప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా వాళ్ళు అప్పటికప్పుడు బస్సులను కూడా సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చిన్న, ఏం చదువుతున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? రావులపాలెం. ఎందుకు వెళ్తున్నావు? సంక్రాంతి జరుపుకోవడానికి. ఏం చదువుతున్నావు? నేను 3rd క్లాస్. జాస్మిన్. ఎట్లా చేస్తారు మీ ఊర్లో పండుగ? ఎట్లా చేస్తారు? అందరూ మా ఫ్యామిలీ అందరూ పప్పులో పాడే ప్రోగ్రాంలు ఉంటాయి, రవ్వళ్ళు ఉంటాయి, మళ్ళీ కొత్తపేట ఎగ్జిబిషన్ ఉంటుంది, కోడి పందాలు ఉంటాయి, ప్రవళ్ళు ఉంటాయి, తీర్థాలు ఉంటాయి. చాలా సెలబ్రేషన్ చేసుకుంటాం. మా అక్కలు, మా పిన్ని వాళ్ళు, మా అత్త వాళ్ళు వెళ్తారు. మా తూర్పుగోదావరి జిల్లా అండి. మాది చిన్న గ్రామం. మాది పప్పులవారిపాలెంలో ప్రబల తీర్థం అని జరిగిద్ది. అది పొలాల్లో జరిగిద్ది. అది చాలా బాగుండిద్ది. ఆ ప్రబల తీర్థానికి చాలామంది జనం అందరూ వస్తారు. అది చాలా బాగుండిద్ది. ఆ తీర్థం అని సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటారు. భోగి పంటలతో మంచిగా ఆ గ్రామాన్ని మా చిన్న గ్రామంలో మంచిగా ప్రబల తీర్థంతో చేస్తారు. చుట్టూ పాడి పంటలతో అలంకరిస్తారు. మా ఊరు ప్రబల తీర్థం చాలా బాగుండిద్ది. మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులతో ఇంటిని అందం చేస్తాం మేము. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఎట్లా ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారు? మీరు ఎట్లా పండుగ చేసుకుంటారు ఈసారి? నేను, మా అక్కలు, మేమంతా కలిసి వెళ్తున్నాము. ఈసారి మాత్రం నేను చాలా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. రిజర్వేషన్ చేయించుకున్నాను. నువ్వు చెప్పినా, నువ్వేం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? సంక్రాంతి పండుగను ఎట్లా జరుపుకుంటారు మీ ఊర్లో? మా ఊర్లో సంక్రాంతి బాగా చేస్తారు. మా ఊర్లో పప్పుల పాలెంలో వాటిల్లో ప్రోగ్రామ్స్ చేస్తారు, ప్రభలు పెడతారు, గంగిరెద్దులు వస్తాయి, హరిదాసులు వస్తారు, కుటుంబం అంతా గుడికి వెళ్తారు. చాలా బాగా చేస్తారు. నేను 6th క్లాస్ చదువుతున్నాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 19వ తారీఖు వరకు ఇచ్చారు. చెప్పు, ఆడతామో అని.
చాలా బాగా. సో మొత్తంగా చూస్తే కనుక సంక్రాంతి పండుగను అనేది పెద్ద ఎత్తున ఇటు కోస్తాంధ్ర కాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి భీమవరం, అలాగే రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సొంత ఊళ్ళకు వచ్చి వాళ్ళ ఆత్మీయులు బంధువుల మధ్య చాలా సంబరంగా చాలా వేడుకగా చేస్తారు. దీనికోసం ఈసారి కూడా అందరితో కుటుంబంతో సహా పండుగను చేసుకునేందుకు వీలుగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వారు తమ సొంతూళ్ళకు వెళ్తున్నారు. ప్రయాణ ప్రాంగణంలో బస్సుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పండుగను ఎట్లా జరుపుకుంటారు మీరు? రావులపల్లి వెళ్తున్నాం, తిరుపతి నుంచి. పండుగ బాగా జరుపుకుంటాం మా ఊరు. సంక్రాంతి పండుగ ఏం చేస్తారు? మేము వ్యవసాయం చేస్తాం. పండుగ రోజు పండుగ కోడి పందాలు బాగా చూస్తామండి. బస్సులు ఉన్నాయండి సరిపడా? బస్సులు బాగా బిజీగా ఉన్నాయండి. ఇందాక ఎప్పుడో 2 గంటలు అవుతుందండి వచ్చి. బస్సులు లేవండి, అసలు చాలా బిజీగా ఉందండి. స్పెషల్ బస్సులు వేస్తున్నారా? స్పెషల్ బస్సులు కూడా లేవండి, అన్ని రిజర్వేషన్ అయిపోయి ఉంటున్నాయండి. ఏదైనా రేట్లు కూడా పెంచేసి ఉన్నాయండి. మామూలు నార్మల్ రేట్లకి ఇప్పటికి బాగా రేట్లు పెరిగినాయండి. ప్రైవేట్ బస్సులకి వెళ్ళలేదండి, వీటిని అడిగితే గవర్నమెంట్ బస్సులకి కూడా ఛార్జీలు పెంచారండి. వచ్చి 2 గంటలన్నర అవుతుందండి. బస్సులు కూడా దొరకలేదండి. అక్కడికి వెళ్ళి రిజర్వేషన్ చేసుకుని వేస్తానండి. ఇప్పుడు వెళ్ళి రిజర్వేషన్ చేసుకుని వచ్చామండి టికెట్లు. మామూలుగా అయితే ఇక్కడ దొరకట్లేదు, ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే దొరుకుతుందండి. చాలా ఇబ్బందిగా ఉందండి ట్రావెలింగ్కి. సో పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నుంచి అలాగే బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయితే ప్రజలు బయలుదేరారు. ఇవాళ నుంచి ఇక రేపటి నుంచి సెలవులు కావడంతో ఇవాళ నుంచి వాళ్ళ ప్రయాణ ప్రాంగణాలకు చేరుకుంటున్నారు. దీంతో ఇటు ప్రయాణ ప్రాంగణంలో రద్దీ నెలకొనడంతో ఇటు ఆర్టీసీ కావచ్చు, అలాగే రైల్వే స్టేషన్లో రైల్వే శాఖ కూడా రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారందరికీ కూడా స్వస్థలాలకు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి సిబ్బంది అందరూ కూడా 24 గంటల పాటు ప్రయాణ ప్రాంగణంలో నియమించి వారికి ఎక్కడికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలా, ఎక్కడ ఇబ్బందుల పాలు కాకుండా వాళ్ళందరూ కూడా సురక్షితంగా గమ్యస్థానాలు చేర్చేలా ఇటు రైల్వే శాఖ కావచ్చు, అలాగే ఆర్టీసీ అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ రద్దీ ఈ పండగ వరకు కూడా ప్రతిరోజు కొనసాగినటువంటి అవకాశం ఉండడంతో ప్రతిరోజు ప్రత్యేకించి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బస్సును ఏర్పాటు చేయడం, అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులు అయితే నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సైదతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.